చెరువు పేరు మార్చి వాళ్ల పేరు పెట్టుకుంటారు. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తారు. డోంట్ కేర్ అంటారు. సీలింగ్ భూమిలో పాగా వేస్తారు. అడిగేవారు ఉండరు. ఏది చేసినా ఎన్ని చేసినా వాళ్లను టచ్ చేయడం అంటే ప్రభుత్వానికి భయమా అంటే కాదు కాదు తప్పించుకోవడం అని చెప్పాలి. బడుగు వర్గాల వాళ్లు కబ్జా చేస్తే వెంటనే రంగంలోకి దిగే అధికారులు బడాబాబులు ఏం చేసినా కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి ఉండదు. హైదరాబాద్ దుండిగల్లో ఓ రియల్ సంస్థ కబ్జా బాగోతంపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ను ఇప్పుడు చూద్దాం. ఓ రియల్టర్ గ్రూప్స్ దుండిగల్లో తన హవా కొనసాగిస్తుంది. అయితే ఆ హవా కబ్జాల్లోనే ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జాలు చేసేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల సహకారంతో అధికారులను మేనేజ్ చేస్తూ ప్రభుత్వ భూములను తమ వశం చేసుకుంటున్నారు. గతంలో గాగిల్లాపూర్లో ప్రభుత్వ భూమి కబ్జాతో పాటు చెరువు పేరును కూడా మార్చేసిన విషయాన్ని హెచ్ఎంటీవీ వెలుగులోకి తెచ్చింది. తాజాగా దుండిగల్లోనే ఓఆర్ఆర్ కు ఆనుకుని ఉన్న ప్రాంతంలో వారి లీలలు వెలుగులోకి వస్తున్నాయి. దుండిగల్ గ్రామంలో సర్వే నెంబర్ 322, 323, 324, 325, 326, 327, 359, 360, 361, 362, 423, 424, 425, 426 అంజయ్య అనే వ్యక్తికి మొత్తం 14 సర్వే నెంబర్లలో 184 ఎకరాల భూమి ఉండేది. భూ సంస్కరణల చట్టం 1973 ప్రకారం ప్రైవేట్ పట్టా భూమిగా 102.38 గుర్తించడమే కాకుండా సీలింగ్ సర్ప్రైజ్ ల్యాండ్ కింద ప్రభుత్వం 81.3 ఎకరాలుగా గుర్తించి స్వాధీనం చేసుకుంది. 1995లో ఎన్ఆర్ఐ పరమేశ్వర్, ఆహుబిల్లారావు, థామస్ మార్క్, లంటేటి వ్యక్తులకి ప్రైవేట్ పట్టా కొనుగోలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఓఆర్ఆర్ విస్తరణ క్రమంలో కొంత ప్రైవేట్ ప్రభుత్వ భూములను కోల్పోవలసి వస్తుంది. వాస్తవానికి భూములు కోల్పోయిన దాని ప్రకారం ప్రైవేట్ వ్యక్తులకు 92.37 ఎకరాలు, ప్రభుత్వ భూమి 71.14 ఎకరాలుగా ఉండాలి. కానీ ఆశ్చర్యంగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి 102.28 ఎకరాలు, ప్రభుత్వ భూమి 63.23 ఎకరాలుగా ఉంది. అంటే 10 ఎకరాలు అదనంగా కోల్పోయింది. అంటే ప్రభుత్వానికి చెందిన మొత్తం 19 ఎకరాలు ఆ రియల్టర్ గ్రూప్ చేతిలోనే ఉన్నాయి. గతంలో ఓఆర్ఆర్ లో నష్టపోయిన వారికి సంబంధించి ఎకరానికి 12 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా తీసుకున్నారు. అయితే ఈ గేమ్ నడిపించిందంతా 2014 తర్వాతే. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 2019లో ఎంఆర్ఓ మల్లయ్య ఉన్నప్పుడు చక్రం తిప్పారు. సర్వే నెంబర్లలో ఔటర్ రింగ్ రోడ్, పంచాయతీ రోడ్లు వెళ్తున్న స్థలానికి ప్రభుత్వానికి చెందిన ఎక్స్చేంజ్ చేయడమే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఆ సంస్థ కన్స్ట్రక్షన్, భారీ నిర్మాణాలు చేయడానికి ప్రతి సర్వే నెంబర్లు, ప్రైవేట్ పట్టా, సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ లేకుండా ఒకే వైపు ప్రభుత్వ భూమితో ప్రైవేట్ వ్యక్తి రోడ్లలో కోల్పోయిన స్థలాన్ని బదలాయించారు. రింగ్ రోడ్, పంచాయతీ రోడ్లలో మొత్తం భూమి కూడా సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ తో బదలాయింపు చేసి ప్రభుత్వానికి చెందాల్సిన సీలింగ్ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకి చెందే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనేక వివాదాస్పద స్థలాలకు ఓకే చెప్పిన నాటి కలెక్టర్ అమోయ్ కుమార్ దీనికి కూడా క్లియరెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎకరా దాదాపు 100 కోట్లుందంటే 2000 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ దాగుంది. ఇప్పటికే ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆ రియల్టర్ గ్రూప్ కూడా నేరుగా రంగంలోకి దిగకుండా సబ్ కేటగిరీలుగా విభజించుకుంటూ వీటిని అమ్మకాలకు పెడుతోంది. ఇవే కాకుండా పల్లవానికుంట, జములకుంట చెరువులు కూడా కనుమరుగయ్యే అవకాశాలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1995లో ప్రైవేట్ వ్యక్తులు భూమి కొనుగోలు చేసిన తర్వాత సర్ప్రైజ్ సీలింగ్ ల్యాండ్ కింద ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది $1 మిలియన్ ప్రశ్న. సర్ప్రైజ్ సీలింగ్ ల్యాండ్, ప్రైవేట్ పట్టా భూమి వారికి రోడ్డు, చెరువు కింద పోయిన మొత్తాన్ని 19 ఎకరాలు బదలాయించడాన్ని తక్షణమే రద్దు చేయాలంటున్న సతీష్ తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. 325, 326, 327, 359, 361, 362, 423, 424, 425, 426 ఈ 14 సర్వే నెంబర్లలో సీలింగ్ భూమి ఇది. ఈ 14 సర్వే నెంబర్లలో 184 ఎకరాలు ప్రభుత్వము, ప్రైవేటు రెండు ఉన్నాయి సీలింగ్ భూమి. ఏదైతే 1973 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం దీనిలో 84 ఎకరాల వాటా ప్రభుత్వం కింద వచ్చింది. 100 ఎకరాల వాటా ప్రైవేటు వ్యక్తికి. ఎవరైతే అంజయ్య అని ఉన్నాడో ఆ రైతుకి 100 ఎకరాలు సీలింగ్ యాక్ట్ కింద, 84 ఎకరాలు ప్రభుత్వానికి వచ్చింది. ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినది. ఇది పటాన్ చెరువుకి. ఇక్కడ ఏదైతుందో ఈ రెడ్ స్కెచ్ ఉన్నాయన్నీ కూడా సీలింగ్ కింద ప్రభుత్వానికి వచ్చినవి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇది ఆ డబుల్ బెడ్రూమ్ల సైడ్ ఔటర్ రింగ్ రోడ్ అవతల, ఔటర్ రింగ్ రోడ్లో 3 సర్వే నెంబర్లు ఈ రెడ్ కలర్ ఉన్నాయి. ప్రభుత్వానికి సీలింగ్ యాక్ట్ కింద వచ్చిన ఇవి భూములు అన్నట్టు. అంటే 84 ఎకరాలు.
ఈ విధంగా రెడ్ కలర్ అన్ని ప్రభుత్వాన్ని, బ్లాక్ కలర్ అంతా ప్రైవేట్ వ్యక్తికి రిటర్నబుల్ ల్యాండ్ సీలింగ్ కింద వచ్చిన ఇది 1973 ప్రకారం సర్వే చేసి అప్పటి అధికారులు ఈ విధంగా ప్రభుత్వం ప్రైవేటుది 184 ఎకరాలకు సంబంధించిన ఈ దందాలోకి 2019లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినాక కేటీఆర్ సూచనల మేరకి ఈ భూమిని ఏదైతే 1994లో ఎన్ఆర్ఐలు ముగ్గురు 100 ఎకరాలు రిటర్నబుల్ ల్యాండ్ కొనుక్కున్నారు. ఈ రిటర్నబుల్ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు రియల్ ఎస్టేట్కు ప్రభుత్వంది ప్రైవేట్ది 14 సర్వే నెంబర్ల పక్కపక్కనే ఉంది కాబట్టి ఒకటే బిట్టుగా లేదు కాబట్టి అదంతా కూడా ఒకటే బిట్టుగా చేసుకుంటే రియల్ ఎస్టేట్కు 100 కోట్లు సంపాదించుకోవచ్చు అనే దురుద్దేశంతో ప్రణీత్ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కేటీఆర్ అందరు కలిసి ఈ ప్రభుత్వ భూమిని ఏదో సీలింగు ప్రైవేట్ ల్యాండ్ని ఒకటే బిట్ కింద వన్ సైడ్ ప్రణీతికి వచ్చే విధంగా చేయమని కేటీఆర్ ఆలోచనల మేరకు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సహాయ సహకారాలతో, అదేవిధంగా కూకట్పల్లి ఎమ్మెల్యే ప్రణీత్ గ్రూప్కు సంబంధించింది కాబట్టి వారి సహకారంతో ఇక్కడ ఈ కుత్బుల్లాపూర్ మొత్తంలో కూడా ప్రభుత్వ భూములు కబ్జా కావడానికి ఎవరైతే నాంది వాళ్ళకి బీఆర్ఎస్కి అడుగులు నొత్తినో మల్లయ్య ఎంఆర్ఓగా ఉన్నప్పుడు 2019లో స్టార్ట్ చేసిండు. ప్రభుత్వ భూమిని అంతా వన్ సైడ్ చేసి ప్రభుత్వ భూముల ప్రభుత్వ ఖాతాలోకి ఔటర్ రింగ్ రోడ్లు, గ్రామ పంచాయతీ రోడ్లు, అదేవిధంగా 2 చెరువులను కూడా ప్రభుత్వ ఖాతాలోకి వేసి ప్రైవేట్ వ్యక్తికి లబ్ధి చేకూరే విధంగా 2 ప్రపోజల్ తయారు చేసిండు. ఆ 2 ప్రపోజల్ కూడా ఏవైతున్నాయో ఇక్కడ చాలా విచిత్రంగా ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రైవేట్ వ్యక్తికి వచ్చిన రిటర్నబుల్ ల్యాండ్ యాస్టీజ్గా అతను వాడుకోవాలి, ప్రైవేట్ వ్యక్తికి ప్రభుత్వం భూమిని ఎక్స్చేంజ్ చేసే విధంగా ఇక్కడ ఒక మ్యాప్లు తయారు చేసారు. ఇంకా ఎన్ని దుర్మార్గాలు చూడండి. ఇది ఫస్ట్ ఏదైతుందో చూడండి క్లియర్గా, ఇదంతా కూడా ఈ రోడ్కి ఇప్పుడు ఏదైతే ఇక్కడ ప్రణీత్ మొత్తం బ్లూ షీట్ వేసిందో ఇటు వన్ సైడ్ కూడా మొత్తం ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి ప్రభుత్వ భూమి అంతా ఔటర్ రింగ్ రోడ్ కింద ఔటర్ రింగ్ రోడ్ డబుల్ బెడ్రూమ్ల పక్కన మొత్తం చేర్చి ఈ విధంగా కొత్త ప్రపోజల్ తయారు చేసారు. మరి ఈ కొత్త ప్రపోజల్ తయారు చేసినప్పుడు నువ్వు 100 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తికి, ప్రభుత్వానికి 84 నుండి 63 ఎకరాలకి అయింది. మరి 19 ఎకరాలు ఎక్కడ పోయింది? 84 ఎకరాలు ఎక్కడ ఉంది? 84 ఎకరాలకి ఇప్పుడు సర్వే చేసి ఫెన్సింగ్ చేస్తారా లేదా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రెండో ప్రశ్న, మీ కలెక్టరే గౌతమ్ అనే గత కలెక్టరే ఈ ప్రభుత్వ భూమి 184 ఎకరాల నిబంధనల విరుద్ధంగా ఇది మొత్తం సీలింగ్ను ఎక్స్చేంజ్ కింద నడిపించి ప్రభుత్వం నష్టం చేస్తున్నారని ప్రోబిటర్లో పెడితే ప్రస్తుత కలెక్టర్ ఏ ఉద్దేశంతో ప్రణీత్కి ఎందుకు లబ్ధి చేకూర్చాలని ప్రోబిటర్లకు వెళ్ళి తీసేసిండు. మరి 84 ఎకరాలు ఎక్కడున్నదో వచ్చి చూపించమని ప్రస్తుత కలెక్టర్ మను చౌదరిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ భూములను కాపాడుతూ అంటున్నది, ప్రభుత్వ భూములపైన హైడ్రా కొరడ జురిపిస్తూ అంటున్నారు. మరి ప్రణీత్ కాడికి వచ్చేవరకు ఎందుకు చేస్తలేరు సార్ అని ఈరోజు హైడ్రా కమిషనర్ గారిని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ప్రణీత్కి ఏం దాసోమయ్యలు ఏ లోపకారి ఒప్పందం చేసుకున్నారు? మరి 84 ఎకరాలు ప్రభుత్వ భూమికి వచ్చి ఫెన్సింగ్ వేసుకున్నాక ప్రణీత్ వాళ్ళు ఏ కన్స్ట్రక్షన్ చేసుకున్నా మాకు ఇబ్బంది లేదన్న. దగ్గరలో చెరువులు ఉన్నాయా? ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ గాగిలాపూర్లో కూడా ఒక చెరువు దగ్గర పెట్టడం జరిగింది. ఇక్కడ ఏమైనా చెరువులు ఉన్నాయా? అవునన్నా, ప్రణీత్ అంటేనే చెరువుల దగ్గర కబ్జా చేసుకొని వెంచర్లో చెరువులు ఉంచుకొని లేక్ వ్యూ అని పెట్టుకొని మళ్ళీ ఎక్కడైతే గాగిల్లాపూర్లో ఏ విధంగా చేసిలో ఇక్కడ కూడా 2 చెరువులు ఉన్నాయన్న. ఒకటి ఆల్రెడీ కిర్బీ షీట్ వేసిన దాంట్లో పల్లెవోని కుంట అనే ఉంది, దాదాపు 8 ఎకరాల చెరువు. దాని పక్కనే ఇంకొకటి కూడా ఏదైతే 425, 426లో జమ్మన కుంట అని ఇంకొక చెరువు ఉంది, అది 15 ఎకరాల పై చిలుకు. ఆ చెరువుకు ఫెన్సింగ్ వేయలే కానీ పల్లెవని కుంటకు మాత్రం ఈరోజు ఫెన్సింగ్ చేసుకొని కబ్జాలో ఉంచుకున్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని నాలాలు కబ్జా చేసుకొని చెరువులు కబ్జా చేసుకోవడం అనేది ప్రణీత్కు వెన్నతో పెట్టిన విద్య అన్న. మరి ఈ చెరువులు కూడా కబ్జా అయినాయి. ఈరోజు మొత్తం కూడా చెరువును అక్కడ దాచుకుని చివరిలో కిర్బీ షీట్ పక్కన పల్లెవనుకుంటుంటుంది. మరి కిర్బీ షీట్ వేసి ఫెన్సింగ్ వేసి మొత్తం లెవెలింగ్ చేస్తున్నారు. చెరువు ఎక్కడున్నదో ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మరి హైడ్రా ఈరోజు సమాధానం చెప్పాలని చెప్తున్నాను. ఇప్పటికే మీరు దీనిపైన ఫైట్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఒకటే అన్న, మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ప్రభుత్వానికి వచ్చిన ఏదైతే సీలింగ్ యాక్ట్ కింద 184 ఎకరాలు ఏదైతుందో ఈ ప్రభుత్వం వాటా కింద వచ్చిన 84 ఎకరాలు ఏదో దాని ప్రకారంగానే ఆ 14 సర్వే నెంబర్లలో ప్రభుత్వానికి వచ్చిన ప్రతి సర్వే నెంబర్ల వాటాని ఫెన్సింగ్ వేసి రక్షించాలి. రెండోది ఏదైతే ల్యాండ్ ఎక్స్చేంజ్ ఏదైతే ప్రైవేటు వ్యక్తికి సీలింగ్ భూమి వన్ సైడు
ప్రభుత్వానికి ఇచ్చేసి ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ భూమి మొత్తం ఇచ్చే విధంగా ఒక సైడ్ వచ్చే విధంగా ఏదైతే ప్రపోజల్ చేసిలో ల్యాండ్ ఎక్స్చేంజ్ కంపల్సరీగా తక్షణమే విరమించుకోవాలి. మూడవది ఏంటంటే ప్రోబిటర్ లిస్టులోకి వెళ్ళి ఎందుకు తీసేసిన ప్రస్తుత కలెక్టర్ అతని పైన విచారణ జరిపి చర్యలు తీసుకొని తక్షణమే 184 ఎకరాలు ప్రోబిటర్లు పెట్టాలి. 4వ పాయింట్, చెరువులను కబ్జా వేసుకొని ఈరోజు ఫెన్సింగ్ వేసుకొని నిర్మాణ పనులు చేస్తున్నాడు. ప్రభుత్వ భూమి, సీలింగ్ భూమి, చెరువులు ఉన్నాయి. ఇవి కబ్జా చేసుకున్నందుకు ప్రణిత్ కన్స్ట్రక్షన్ పైన తక్షణ క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేసి రక్షించాలి. 5వ పాయింట్, ఇంత జరిగిన మేము ఎంఆర్ఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాం, హైడ్రా కమిషనర్కి ఇచ్చినాం, విజిలెన్స్ డిపార్ట్మెంట్కి కూడా ఇచ్చినాం. 6 నెలలు అవుతుంది మేము 1 ఇయర్ నుండి కొట్లాడుతున్నాం. 6 నెలల నుండి తీవ్ర స్థాయిలో దీనిపైన వర్కులు స్టార్ట్ అయినాయి, అనుమతులు వస్తున్నాయి. రేపు పేద ప్రజలు నిజంగానే ఏదైతే ఫ్రీ లాంచ్ పేరుతో మళ్ళా అమ్మకాలు సాగిస్తే ప్రజలు కొన్ని మోసపోతారు. ప్రభుత్వ భూమిని గుర్తించి ఫెన్సింగ్ వేసి రక్షించి క్రిమినల్ చర్యలు తీసుకోమంటే అటు హైడ్రా పట్టించుకోదు, ఇటు రెవెన్యూ అధికారులు పట్టించుకోరు, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోరు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వివిధ మీడియాలో వచ్చినా కూడా ఇప్పటి వరకు పిలిచిళ్ళు, కలెక్టర్ను మళ్ళీ పంపించిళ్ళు. పెద్ద స్థాయిలో ప్రణీత్ లాబింగ్ చేసి ఈరోజు ప్రభుత్వాన్ని హైడ్రాను మేనేజ్ చేస్తుందా అని మేము పూర్తి ఆధారాలతో ఈరోజు ముందు పెట్టినా కూడా చర్యలు తీసుకుంటలేరంటే ప్రభుత్వం హైడ్రా కూడా చర్యలు తీసుకోకుండా మరి వారితోనేమన్నా ప్రభుత్వం లోపాయికార ఒప్పందం చేసుకున్నారని అనుమానం వస్తుందన్న. మరోవైపు ఉస్మాన్ కుంట పేరును కూడా యథేచ్ఛగా మార్చేశారు. ఆ చెరువు వద్దకు వెళ్లడానికి ఎవరి అనుమతి ఉండదు. పేరు కూడా మార్చేసుకున్నారు. గతంలో హెచ్ఎంటీవీ దీనిపై వార్త వేశాక హైడ్రా అధికారులు వచ్చారు, వెళ్లారు, కానీ ఎలాంటి ముందడుగు పడలేదు. ఇప్పటికీ ఆ చెరువు పేరు మార్చలేదు. మరి దీని వెనుక ఎవరున్నారో వాళ్లకే తెలియాలి. రియల్ ఎస్టేట్ గ్రూప్ పై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునే వరకు హెచ్ఎంటీవీ వెనుకడుగు వేసేదే ఉండదు. ఆ గ్రూప్ కబ్జాలపై త్వరలోనే మరిన్ని వివరాలతో వరుస కథనాలను ప్రసారం చేస్తుంది హెచ్ఎంటీవీ. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా 1000 కోట్లకు సంబంధించిన కుంభకోణం ఇప్పటికే ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసింది. హైడ్రా ఎక్కడ ఎలాంటి అక్రమ కట్టడాలు జరిగినా వెంటనే అక్కడ వాలిపోతుంది. గాగిలాపూర్లో స్వయంగా వాళ్ళే ఒక కుంటను తయారు చేసుకున్నట్టు ఎప్పటి నుంచో ఉన్న కుంట పేరు మార్చి వాళ్ళ పేరు పెట్టుకోవడం జరిగింది. దీనిపైన మనం హైడ్రా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. మరి ఇప్పుడు దీనికైనా కనీసం ప్రభుత్వం హైడ్రా స్పందిస్తుందా లేదా చూసే ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కేహెచ్ఎం టీవీ, హైదరాబాద్.